రైతు సోదరులకి నమస్కారం అన్న. ఈరోజు మనం పత్తిలో ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. సో, ఇప్పుడు దుక్కిలు చేసుకునేటప్పుడు చివరి దుక్కిలో డీఏపీ ఏసుకోవడం మంచిది. ఆహ్, లేదు మనం చివరి దుక్కిలో ఏసుకోలేదంటే పత్తి నాటిన 20 రోజులకి స్టార్ట్ జేయాలి. మన డీఏపీ, యూరియా, పొటాషియం సంబంధించిన ఎరువులు. సో, ఈ యూరియా గూడా మనం ఎంతో కొంత మేరకు తగ్గించుకొని, ఈ కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్‌లో గూడా నత్రజని ఉంటది. ఏది 28 గాని, 20, 13 గాని ఏనుగు మార్క్ అంటారు గదా! సో, అవి ఏసుకోవడం చాలా బెటర్. యూరియా ఎక్కువ ఏసుకోవడం వల్ల మనకు చీడపీడలు పచ్చదోమ, తెల్లదోమ, త్రిప్స్ ఎక్కువ అవ్వడం గూడా జరుగుతది. గ్రీనిష్ ఎక్కువొచ్చి ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువవుతది. సో, యూరియా కొంతవరకు తగ్గించుకొని, మనం ఈ కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఏసుకోవడం వల్ల ఈ 3 ఎరువులు చెట్లుకి అందుతాయి. సో, ఈ ఎకరాకి డోస్ చూసుకుంటే, మనం ఒకవేళ 4 టన్నులు పశువుల ఎరువు వాడితే, అప్పుడు ఎకరాకి డోసు నత్రజని 50 కేజీలు, భాస్వరం 24 కేజీలు, పొటాష్ 24 కేజీలు ఎకరాకి డోసేజు. లేదు మనకు ఈ పశువుల ఎరువు అంత క్వాలిటీగా దొరకడం లేదంటే, అప్పుడు మనకు ఈ ఐపీఎల్ కంపెనీలో గ్రిఫిన్ దొరుకుతుంది. సో, ఈ మనం పశువుల ఎరువు ఏస్తే అది బాక్టీరియా కన్వర్ట్ అయ్యి చెట్టుకు అందేకి చాలా టైం పడుతుంది. అదే ఈ గ్రిఫిన్ ఏందంటే, మనం డైరెక్ట్‌గా బాక్టీరియా నేలలో అందిస్తాం. సో, ఈ బాక్టీరియా అందియడం వల్ల మనకు సహజంగా ఈ భూమిలో నత్రజని ఉంటుంది. వాతావరణంలో నత్రజని ఉంటుంది. కానీ అది అందన స్థాయిలో ఉంటుంది. అది కరిగించి అందిస్తది. భాస్వరాన్ని గూడా కరిగించి అందిస్తది. పొటాష్‌ని గూడా మొబిలైజ్ చేసి చెట్లుకి అందిస్తది. సో, ఈ గ్రిఫిన్ ఏసుకోవడం వల్ల మనకు నేల పీహెచ్ గూడా ఈ వేర్లు దగ్గర ఉండే పీహెచ్ గూడా నార్మలైజ్ అవుతుంది. ఎక్కువున్నా, తక్కువున్నా. ఆర్గానిక్ కార్బన్ గూడా పెంచుతుంది. సో, దీనివల్ల నేల ఆరోగ్యం పెరుగుతది. దాంతో పాటు ఈ ఎరువులు గూడా సహజంగా అందిస్తది. చెట్టుకి ఎంత కావాలో దాన్ని బట్టి అందిస్తది. సో, అలాగే ఇమ్యూనిటీ పవర్ గూడా రోగ నిరోధక శక్తి గూడా పెంచుతుంది. వర్షాధారం కింద పండించే రైతులైతే ఇదేసుకోవడం వల్ల తేమ శాతాన్ని ఆల్‌మోస్ట్ 100% వరకు అట్లే ఉంచుతుంది. సో, దానివల్ల ఇప్పుడు ఎక్కువ ఎండున్నా గూడా కింద నుంచి తేమ అందియడం వల్ల చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఒకవేళ డ్రిప్పు వాడే రైతులైతే గ్రిఫిన్ లిక్విడ్ ఒస్తది. సో, అది యూజ్ చేసుకోవచ్చు. లేదు మాకు డ్రిప్ లేదంటే గ్రిఫిన్ గ్రాన్యూల్స్ ఒస్తాయి. 4 కేజీ అది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఎరువులు 20 రోజులకోసారి, 40 రోజులకోసారి, 60 రోజులకోసారి, 80 రోజులకోసారి ఎరువులు వాడుకోవాలి. ఈ నత్రజని, భాస్వరం, పొటాష్. సో, నెక్స్ట్ చూసుకుంటే ఈ మొక్క నాటిన తర్వాత కొన్ని కొన్ని చనిపోతుంటాయి. కాలర్ రాట్ అంటే కాండం కుళ్ళు. కాండం దగ్గర కుళ్ళు రావడం గాని, వేరుకుళ్ళు రావడం వచ్చి చనిపోతుంటాయి. వాటికి ట్రైకోడెర్మా సూడోమోనాస్ ఖచ్చితంగా మనం ఫస్ట్ ఏసేటప్పుడు ఎరువుల్లో గాని, లేదంటే చివరి దిక్కులో ఏసుకుంటే చెట్టు చనిపోకుండా సహజంగా కింద బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. సో, ఈ బయట ట్రైకోడెర్మా సూడోమోనాస్ కన్నా మన ఐపీఎల్‌లో సంజీవని ఫసల్ రక్షక్ వస్తది. ఇది యూజ్ చేసుకోవడం వల్ల అది పనితనం అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. వీళ్ళు యూజ్ చేసే బ్యాక్టీరియా కౌంట్ ఎక్కువుంటుంది. మైక్రోబాట్ టెక్నాలజీ ద్వారా యూజ్ చేశారు. వీళ్ళ స్ట్రెయిన్స్ గూడా చాలా ఫాస్ట్‌గా వర్క్ ఉంటది. బయట ట్రైకోడెర్మా సూడోమోనాస్ కన్నా ఇది చాలా బెటర్‌గుంది. ఇంకోటి నెక్స్ట్ ఏందంటే ఇప్పుడు వర్షాధారం కింద పండించే రైతులు మాక్సిమం మనం కింద ఎరువులు అందించడమే కాకుండా పైన గూడా 319 గాని, 13,045 గాని, బోరాన్ గాని, సిఎన్ గాని, ఈ నాప్థలిన్ అసిటిక్ యాసిడ్ అని వస్తది ప్లానోఫిక్స్. సో, అది స్ప్రే చేసుకోవడం వల్ల మనకు ఈ వర్షం గ్యాప్ వచ్చింది ఒక 10, 15 రోజులు. అప్పుడేందంటే ఖచ్చితంగా చెట్టు ఒత్తిడికి గురయ్యి, ఈ ఎండ ఎక్కువుంది గదా! దానికి గురయ్యి, సో, ఈ పూత రాలిపోవడం గాని, కాయ రాలిపోవడం గాని జరుగుతది. అట్లా కాకుండా ఇవి పైపాటుగా మనం వర్షాధారం కింద పండిస్తే పైపాటుగా ఖచ్చితంగా ఇట్లాంటివి స్ప్రే చేసుకుంటూ ఉండాలి. 10, 15 రోజులకోసారి. అన్ని మైక్రో న్యూట్రియంట్స్ గూడా స్ప్రే చేసుకుంటూ ఉండాలి. లేదు మన దగ్గర డ్రిప్ ఉందంటే కింద డ్రిప్‌లో ఫెర్టిలైజర్ ఈ కాంప్లెక్స్ ఎరువులు తగ్గించి డ్రిప్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటే 90% వరకు షెడ్ అందుతుంది. కాబట్టి డ్రిప్ ఉంటే ఈ డ్రిప్ ద్వారా వదులుకోవాలి. ఈ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్, కాల్షియం అన్ని. లేదంటే పైపాటుగా స్ప్రే చేసుకోవాలి. సో, ఈ విధంగా యూజ్ చేసుకోవడం వల్ల పత్తి చాలా ఆరోగ్యకంగా పెరగడమే కాకుండా అధికంగా పూత, కాత వస్తుంది. ఆ వెయిట్ పెంచుకోవాలంటే కాటన్ యొక్క సీడ్ వెయిట్ అనేది మనకు కాటన్‌లో 65% సీడ్ వెయిటే ఉంటుంది. సో, ఆ సీడ్ వెయిట్ పెంచుకోవాలంటే మనం ఈ పైపాటున 13045 కింద పొటాష్ ఎరువులు, ఈ బోరాను సో, ఇట్లాంటివి 13045 బోరాన్ బాగా స్ప్రే చేసుకోవాలి. కింద ఎరువులు కూడా పొటాష్ సంబంధించినటివి వేసుకోవాలి. నెక్స్ట్ ఏందంటే ఇప్పుడు ఫెర్టిలైజర్ రేట్స్ కూడా పెరుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు ఫెర్టిలైజర్ వాడకం తగ్గియాలంటుంది. సో, ఈ ఫెర్టిలైజర్ ఎరువు తగ్గించుకోవడం వల్ల 50% తగ్గించుకొని 50% మనం ఇందాక చెప్పుకున్నాం కదా గ్రిఫిన్ అని బ్యాక్టీరియాకి సంబంధించింది. సో, ఇవి యూజ్ చేసుకోవడం వల్ల మనకు పెట్టుబడి తగ్గుతుంది.
నేల సాయిల్ హెల్త్ అంటే నేల ఆరోగ్యం కూడా పెరుగుతుంది. దిగుబడి అధికంగా వస్తుంది. సో, ఇది యూజ్ చేసుకొని మనం అధిక దిగుబడి సాధిస్తామని కోరుకుంటున్నాం.